ప్రభువునందు ప్రియులారా, మీరు క్షేమమే కదూ. మీరు క్షేమంగా ఉండాలని, దినదినము దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి కానాను దేశంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత అప్పటికి ఆ కానాను దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న అనేక జనాంగములతో వారు యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఆ యుద్ధాలు చేసిన తర్వాత ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ సమయంలో ఇక్కడ ఒక మాట దేవుని వాక్యంలో పొందుపరచబడింది. అంతకుముందు యుద్ధాలు చేసి అక్కడున్న జనములను వారు అణిచివేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న దేవుడు ఉద్దేశపూర్వకంగా కొంతమంది శత్రువులను ఆ దేశంలో ఉండనిచ్చాడట. ఫిలిస్తీయులు, కానానీయులు, సీదోనీయులు, హివ్వీయులు అలాంటి జాతులను కొంతమందిని అక్కడ ఉండనిచ్చాడట. ఎందుకు అంటే పూర్వము జరిగిన యుద్ధములను చూడని తరము యుద్ధం నేర్చుకోవాలని, ఆ యుద్ధం నేర్చుకోవడం కోసం ఆ శత్రువులను ఆ దేశంలో దేవుడే ఉండనిచ్చాడు అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ప్రియులారా, ఆ ఇశ్రాయేలీయుల కొరకు లేక ఆ ఇంతకుముందు యుద్ధాలు చూడని తరము కొరకు దేవుడు అక్కడ ఒక జిమ్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ యుద్ధాలు చేయని వారు రాబో కాలంలో యుద్ధాలు చేయాలి అంటే అక్కడ శత్రువు లేకుండా యుద్ధం నేర్చుకోలేడు. కనుక ఆ యుద్ధం నేర్చుకోవడానికి కొంతమంది చిన్న చిన్న శత్రువులను దేవుడు అక్కడ ఉంచాడు. ప్రియులారా, విశ్వాసం అనేది ఒక వ్యాయామం. అలాంటి విశ్వాస వ్యాయామాన్ని ఇశ్రాయేలు ప్రజల ముందు ఉంచుతున్నాడు దేవుడు. ఆ శత్రువులు రూపంలో విశ్వాస వ్యాయామాన్ని ఆ ఇశ్రాయేలీల మధ్య ఉంచుతున్నాడు. మనం ఎప్పుడు కూడా విశ్వాస వ్యాయామం చేస్తూ ఉండాలి. విశ్వాస వ్యాయామం జరగాలి అంటే ఆయా సమయాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు, మనం ఎదుర్కొంటున్న పోరాటాలు ఇవన్నీ కూడా మనకు విశ్వాస వ్యాయామాన్ని కలుగు చేస్తాయి. అవి మనకు జిమ్ లాంటివి. యవ్వనస్తులు లేక శరీర దారుఢ్యాన్ని లేక శారీరక దృఢత్వాన్ని పొందుకోవాలనుకునేవారు జిమ్కి వెళ్ళి వ్యాయామం చేస్తారు. లేక ఫిట్నెస్ కావాలనుకున్న వారు నడవడం, వ్యాయామం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే విశ్వాస సంబంధమైన వ్యాయామం మనకు జరగాలి అంటే ఈ కష్టాలు, ఈ సమస్యలు, జటిలమైన పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడే వ్యాయామం జరుగుతుంది. దేవుడు మనల్ని పరిపక్వమైన విశ్వాసులుగా చేయటం కొరకు వాటిని మన ముందుంచినప్పుడు భయపడిపోయి వెనకడుగు వేయకూడదు. వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొని ఆ విశ్వాస వ్యాయామాన్ని జరిగించాలి. జరిగించినప్పుడు విశ్వాసంలో నీకు సమృద్ధి, విశ్వాసంలో నీకు ఆ బలం నీకు కలుగుతుంది. ఆ విశ్వాస బలం కోసం దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసే, ఆయా సమయాల్లో దేవుడు నీ కోసం ఏర్పాటు చేసే ఆ వ్యతిరేకతలను, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవడం కోసమే ఆ శత్రువులను అక్కడ ఆ కానాను దేశంలో దేవుడు ఉండనిచ్చాడట. ఈ దినాన్ని ఒకవేళ నీ ముందు ఏదైనా సమస్య ఉంటే, ఒకవేళ నీ ముందు ఏదైనా పోరాటం ఉంటే, ఒకవేళ నీ ముందు ఏదైనా నేను సాధించలేకపోతున్నాను అనుకున్న పరిస్థితి ఏదైనా ఉంటే అదంతా నీవు ఎదుర్కొని విశ్వాసంతో దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నేను విశ్వాసంలో బలం పొందడానికి, ఇంకా విశ్వాస పుష్టి పొందుకోవడం కోసం దేవుడు నా కోసమే వీటిని ఉంచాడు అని నీవు వాటిని ఎదుర్కొంటే, ఎదుర్కోగలిగే స్థైర్యాన్ని, ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే. తప్పకుండా నీవు జయం పొందుతావు. వాటిని చూసి భయపడవద్దు.
దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు మనం విశ్వాసంలో బలం పొందుకోవడానికి అలాంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వాసంతో ఎదుర్కొందాం. ఎందుకంటే దేవుడు నీకు తప్పక జయమిస్తాడు. నీకు జయమిచ్చే దేవుడే కానీ నిన్ను అపజయానికి గురి చేసే దేవుడు కాదు నీ దేవుడు. కనుక జయమిస్తాడు. ఇశ్రాయేలీయులకు జయమిచ్చినట్లుగా నీకు కూడా జయమిస్తాడు. ఎదుర్కోవడానికి పూనుకో, దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేస్తాడు, జయమిస్తాడు. ముఖ్యంగా విశ్వాసంలో బలాన్ని, విశ్వాస పుష్టిని దయచేసి నిన్ను జయశీలుడిగా చేస్తాడు. అలాంటి జయశీలుడిగా చేయగలిగేటట్లుగా దేవునికి నీవు అప్పగించుకో, ఎదుర్కో, విశ్వాస బలాన్ని పొందు, జయం పొందు. అట్టి జయాన్ని, అట్టి ఆశీర్వాద స్థితిని దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, కృపగల మా తండ్రి, నిజమే ప్రభువా, ఆయా సమయాల్లో ఏవైనా ప్రతికూలతలు మా ముందు ఉన్నప్పుడు భయపడి వెనుకంజ వేస్తున్నాం ప్రభువా. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయా సమయాల్లో నీవు మా ముందు ఉంచుతున్న ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, చిన్న చిన్న సమస్యలు, వాటిని ఎదుర్కోగలిగేటట్లు, తద్వారా విశ్వాసంలో బలాన్ని, విశ్వాస పుష్టిని పొందుకోగలిగేటట్లు నీ కృప మాకు దయచేయమని, విన్నవారికి అటువంటి ఆత్మీయ స్థైర్యాన్ని దయచేయమని, అలాగే ప్రభువా వారి సమస్యల్లోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయం దయచేసి నీ కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.